Hello guys, this is me Leo Akash Santosh. Welcome to my ఛానల్. ఛానల్కి ఇంకా పేరు పెట్టలే, ఎందుకంటే ఇంకా ఛానల్ క్రియేట్ చేయలే కాబట్టి పేరు పెట్టినాక అప్పుడు ఛానల్ పేరు చెప్తా. ఇదంతా నా ఫస్ట్ వీడియో యాక్చువల్గా. ఈ ఛానల్లో మొత్తం నా పర్సనల్ వ్లాగ్స్ అనేటివి ఉంటాయి, పర్సనల్ ప్రొఫెషనల్ అన్నీ అవే. సో ఈరోజు ఫస్ట్ వ్లాగ్ ఏంటంటే ఇవేవో అనుకున్నా అవి ఏం చేయలేను. ఈరోజు ఎట్లా ఒకలాగా చేద్దామని చెప్పేసి ఈరోజు దురంధర్ మూవీకి పోదాం అనుకుంటున్నా. మా ఫ్రెండ్ తుషార్ గాడు పోదామన్నాడు. సో పోనో తెలియదు, ఇంక ఇంట్లోనే ఉన్నా. నైట్ అవుతుంది, వాడు 9-10కి షో అన్నాడు. నా దగ్గర బండి లేదు, బస్సులో పోవాలి. చూద్దాం, ఇంకొక హాఫ్ అన్ అవర్ నాకు నా మూడ్ బట్టి పోతే ఇది దురంధర్ వ్లాగ్ అవుతుంది, లేదనుకో ఇంట్లో కూర్చున్న వ్లాగ్ అవుతుంది అంతే. ఒకవేళ పోతే మళ్ళీ వచ్చి చెప్తాను నీకు. బ్రో ఫైనల్లీ పోతున్నాం మూవీకి. ఇప్పుడే జస్ట్ నౌ డిసైడ్ అయి పోతున్నా. యాక్చువల్లీ మనము డిసైడ్ అయ్యి వచ్చినాం, లేట్ అయింది. యాక్చువల్గా మనం 10కి షో ఉంది, 8:20 ఈడనే అవుతుంది. బస్ ఇంకా వస్తలే, బస్కి పోవాలి కదా. ఇంతకుముందు లిఫ్ట్ ఇచ్చిండు ఒక అంకుల్ మనకి, ఎంబడే ఇట్లా ఫ్లాట్ల సిల్లార్లకు దిగంగానే అంకుల్ గేట్ దగ్గర పోతున్నా అంటే లిఫ్ట్ ఇవ్వమంటే లిఫ్ట్ ఇచ్చిండు. గేట్ దగ్గర దింపేసి అంకుల్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు బస్ కోసం వెయిట్ చేయాలి. బస్సు జల్దీ వస్తే టైం వరకు పోతాం, లేదంటే లేట్ అవుతుంది. పక్కా లేట్ అవుతుంది మూవీకి పోయేసరికి. ఫస్ట్ టైం మూవీకి లేట్గా పోతున్నాం, చూద్దాం ఎంత లేట్ అవుతుందో. వాడు ఎప్పుడు వస్తాడో, వాడు ఇంక ఎల్బీనగర్లో ఉండు. వాడికి దగ్గర అంటే బండి ఉంది కానీ మన దగ్గర బండి లేదు కదా. చూద్దాం బస్సు వచ్చినాక ఎంతసేపట్లో వస్తుందా. కూరగాయలు చలికాలం అని చెప్పి భోగి ఏమంటారు దీన్ని, చలిమంటలు వేసుకుంటారు. అన్ని ప్లాస్టిక్ గాల పెట్టుకుంటా. చెప్పి అంకుల్ వాళ్ళు కూడా ఆడనే పోయి వేడి మంట తీసుకురు. నేను వచ్చినా అని చెప్పి గిరాకీ ఏమో అనుకుని ఇక్కడికి వచ్చేసారు. చెప్పినా నేను గిరాకీ కాదని, కానీ ఇంకా పోలేరు మళ్ళీ ఆడికి. ఏదో కొద్దిసేపు అట్లా వేడి వేయించుకుందామని పోయి వచ్చి ఉంటారు. ఇప్పుడే ఈ బస్సు వచ్చింది. ఇదేమో లోపటంతా తిరిగి మళ్ళీ ఇడికి రావాలి. ఇది ఎప్పుడు వస్తుందో చుట్టంతా తిరిగి 10 నిమిషాలు పడుతుంది దీనికి రానికి. వచ్చేదాకా వెయిట్ చేయాలి మనం. ఇట్లా మొత్తం తిరిగి మళ్ళీ ఇట్లా కేటన్ వస్తుంది అది బస్సు. మళ్ళీ ఈ రూట్లో చుట్టంతా తిరిగి 2 కిలోమీటర్న్నర ఉంటుంది లోపల. ఎందుకో సిస్టమ్ లాగినే కాదు, కూర్చున్నాం ఓకే. బ్రో ఎంత టూ మచ్ అంటే నీ అవ్వ, నేను బస్ కోసము 50 నిమిషాల కంటే ఎక్కువ వెయిట్ చేసిన, బస్సే రాలేదు. సరే అని చెప్పి అప్పటికి వెయిట్ చేసి ఒక ఆటో వచ్చింది. అన్న లింగంపల్లి పోతావా అంటే ఆ పోతానడనే ఎక్కేసిన. తుషార్ గారికి ఫోన్ చేస్తే వాడు ఈడ కోకాపేట దగ్గర ఉన్నాడంట. వాడు బస్సు దొరకకపోతే ఆగరా నేను వస్తా అన్నాడు. 9 కిలోమీటర్స్ ఉన్నాడు నాకంటే దూరం. నేనేమో ఆటో ఎక్కేసి పాపం రోడ్ మధ్యలో దిగిపోయినా, నడుచుకుంటా మళ్ళీ వెనక పోతున్నా. అన్నకు సారీ చెప్పిన, సారీ అన్న ఏమనుకోక మా వాడు వస్తుండు, నేను వెళ్ళిపోతా దాంట్లో అని చెప్పిన. వాడు సరేలే అని చెప్పేసి వాడు వెళ్ళిపోయాడు. నేను ఇప్పుడు మళ్ళీ నడుచుకుంటా గేట్ కాడికి పోతున్నా. ఈ గ్యాప్లో మన ఫ్రెండ్ మింటో వచ్చిండు. ఆ బస్సులు చూసినాం కదా ఇంతకుముందు, రెడ్ కలర్ బస్ అది అనుకున్నాం కదా. ఆ రెడ్ కలర్ బస్ మన బస్ కాదు, ఇంకా ఏమంటారు మనది కాదు బస్సు. కానీ అది ఏమంటారు 116 అది మన కోటియా, కానీ ఇటు సైడ్ నుంచి పోతుంది, మన లింగంపల్లి సైడ్ నుంచి పోదు. సో ఏమైంది, ఇంకోటి బ్లూ బస్ వచ్చింది. అదేమో మింటోకి వెళ్ళిపోతా అన్నాడు. ఇక మింటుతో నేను పోయి ఆ గ్యాప్లో ఛాయ్ తాగుదామని అడిగితే సరే ఛాయ్ తాగుదామన్నాడు. సరే అని చెప్పేసి ఛాయ్ తాగి ఇక ఆయనకి నేను ఆటో కన్నా పోతా బ్రో అని బయటకు చూసి ఆటోలు లేవు. ఇక దాని తర్వాత అయిన స్టోరీ అది. ర్యాపిడోకి పోదాం అనుకున్నా, దోశ ఉంది, ఏమన్నా దగ్గర అంత బడ్జెట్ లేదు. అంటే టైం ఒకవేళ లేట్ అయితే వెళ్ళిపోదాం అనుకున్నా, కానీ తుషార్ గారు వస్తున్నాడు, వెయిట్ చేయాలి. ఇప్పుడు నడుచుకుంటూ పోవాలి. పోయి గేట్ కాడ పోయి ఆగుతా, వాడు వచ్చేలోపు ఇంకా మస్తు టైం పడుతుంది. 9 కిలోమీటర్లు ఉంది వానికి రానికి. షో ఏమో 10 గంటలకి, ఆల్రెడీ 8:55 అవుతుంది. ఏం పోతామో, ట్రాఫిక్ ఉంటే మాత్రం బిస్కెట్ సినిమా మస్తు లేట్ అవుతుంది. ఏమవుతుందేమో చూద్దాం. వాడు వచ్చినాక చెప్తా అవుతుందా ముచ్చట. సరే వెళ్ళే అవుతుందా అని చెప్పి. మా అన్న వచ్చిండు ఇప్పుడే. దాన్ని ఏమంటారా, లైఫ్ సేవరా. ఇప్పుడు ఆపదలో ఉన్న కాపాడనీకి వస్తాడు చూడు, ఏమంటారా అని. చీ అమ్మ ఇంగ్లీష్ బతుకురా చెప్పు. నాకు టైంకి కుడుతున్నావు టైంకి. ఏదో ఒకటి లైఫ్ సేవర్ వీడే వచ్చేసిండు. సో వీఆర్ గోయింగ్, సో వాట్ మ్యాన్, ఏదైతే మనకి. సో నౌ వీఆర్ గోయింగ్ టు వాచ్ మూవీ నేమ్ దురంధర్. డాన్స్ చేస్తావా? వద్దులే, ఆడవేద్దాం.
తింటే ఏమొస్తుందిరా? బిస్కెట్ తినొచ్చు కదా. నిజంగా పెడతా. డిన్నర్ డిన్నర్ ఆంధ్రా కింగ్ తాలూకా రాంబాబు పోస్టర్ పెట్టారు. సీక్రెట్లో కనిపిస్తుంది రాంబాబు. కనిపించింది. ఇక ప్రభంజనం సినిమా ఒకటి, మీద ఉన్న పోస్టర్లు ఒకటి. జై బాలయ్య. బాబు ఏం చేస్తామని ఆల్రెడీ కాదు. మొత్తం పిక్సెల్ పిక్సెల్ రేటింగ్ ఇక్కడ అని చెప్పిన 50 100 రూపాయలు సినిమా స్టార్ట్ అయింది. సినిమా అయిపోయింది. ఇప్పుడే టైం 1:50 అవుతుంది. ఇంటి మొక్కన పోతున్నాం. చలి వణుకుతుంది కింద మీద. బండి స్టార్ట్ కాలేదు. నొక్కి నొక్కి కొట్టి కొట్టి లాస్ట్కి అయితే 1:50కి పోతున్నాం. ఇంటికి పోయేసరికి ఐ థింక్ 2:10 2:15 అయితే అవుతుంది. ఆడి పోయినాక మాట్లాడతాం. చలి పెడుతుంది. కొనే రోజులు ఇంకా భయం అవుతుంది. మూవీ అయిపోయింది. ఎట్టకేలకు ఊటీకి చేరుకున్నాము. మీరు ఇంటి మొక్కన వచ్చినాము. సో హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ బ్రో విత్ ద మూవీ? జస్ట్ గుడ్ యావరేజ్. నాకైతే నచ్చింది బ్రో. కొంచెం లాగ్ ఉంది ఎందుకంటే 3.5 గంటలు ఉంది మూవీ. కానీ సినిమానైతే గుద్దాలు వేసింది. నాకు అది చూడాలని ఉండే. సెకండ్ పార్ట్ ఉంది మార్చ్లో, ఇచ్చి పడేసారు అంతే. ట్రైలర్ చూపించారు సెకండ్ పార్ట్ది. విజిల్ వస్తలేదు థియేటర్లో. ఇజ్జత్ పోయింది. నవ్వుతాను పాస్ ఇజ్జత్ వస్తుంది. చలో మాది డే అయిపోయింది. మేము ఇప్పుడు 2:02 అవుతుంది. వండుకొని తిని పండుకుంటాం. టాటా, బై బై, గుడ్ నైట్, సీ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.